హలో ఎవ్రీవన్. సో, క్విక్‌గా ఈ వీడియోలో ఏపీ ఎన్‌సెట్ 2025 కౌన్సెలింగ్ ప్రాసెస్‌నయితే స్టెప్ బై స్టెప్ చూద్దాం. అండ్ అది గూడా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కౌన్సెలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకూడదు అనంటే వీడియోని ఎండ్ వరకు కంప్లీట్‌గా చూడండి. And one more important request from my side, if you found this video helpful, please do like and subscribe. సో, ఇక లాగ్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ ఫేజ్ 1 కౌన్సెలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫేజ్ 1 కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో స్టెప్ 1. ఈ స్టెప్ 1లో వచ్చేసరికి మీకు ఏపీ ఎన్‌సెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మీకెలా అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యి మీ ర్యాంక్ అండ్ మార్క్స్ అనేవి అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో రిలీజ్ చేశారు కదా! అదే విధంగా రిజల్ట్స్ అనేవి మీకు రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ 2 నోటిఫికేషన్ ఫర్ కౌన్సెలింగ్. రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత ఎన్‌టిఆర్ యూహెచ్ఎస్ వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతాయి. దానిలో వచ్చేసరికి మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఉంటాయి. లైక్ రిజిస్ట్రేషన్ డేట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇటువంటివన్నీ అయితే ఆ నోటిఫికేషన్‌లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ 3 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్. ఈ స్టెప్ 3లో వచ్చేసరికి మీరు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌కయితే చేసుకోవాలి. అంటే వెబ్‌సైట్‌లో మీ పర్సనల్ డీటెయిల్స్‌తో లాగిన్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నంబర్ ఆర్ ర్యాంక్ ఎక్సెట్రా ఈ విధంగా మీ పర్సనల్ డీటెయిల్స్‌తో అయితే లాగిన్ అయ్యి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 4 డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ స్టెప్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి రిజిస్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కైతే పిలుస్తారు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఏవి మర్చిపోవద్దు. ప్రీవియస్‌గా నేను డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది వీడియో చేశాను కదా! ఆ వీడియో లింక్‌ని గూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరొకసారి చెక్‌ఔట్ చేయండి. డాక్యుమెంట్స్ లైక్ 10థ్, ఇంటర్, మార్క్స్ మెమో, క్యాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్స్ ఇవన్నీ గూడా మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. అన్నిటిని రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ 5 వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంట్రీ చేయాల్సుంటుంది. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. అంటే ప్రిఫరెన్స్‌ని బట్టి చూజ్ చేసుకోవడం కాలేజెస్‌ని. ఓకే. నెక్స్ట్ స్టెప్ 6 సీట్ అలాట్‌మెంట్. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్‌ని కూడా చూజ్ చేసుకున్నారు. నెక్స్ట్ మీకు మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ ప్రిఫరెన్స్‌ని కూడా బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీ సీట్ అలాట్‌మెంట్ డేటా కూడా మీకు వెబ్‌సైట్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది. కాబట్టి మీరు థరోగా వెబ్‌సైట్‌ని చెక్ చేస్తూ ఉండండి. అట్ లాస్ట్ ఫైనల్ స్టెప్ రిపోర్టింగ్ టు కాలేజ్. ఈ స్టెప్‌లో వచ్చేసరికి మీరు కాలేజ్‌కి రిపోర్ట్ చేయాలి. అంటే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అలాటెడ్ కాలేజ్‌లో డాక్యుమెంట్ అండ్ ఫీస్‌ని పే చేయడానికైతే కాలేజ్‌కి రిపోర్ట్ చేయాలి. సో దట్ మీకు ఆ సర్టెన్ కాలేజ్‌లో సీట్ అనేది అలాట్ అవుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫేజ్ 1లో వచ్చేసరికి మెయిన్‌గా టాప్ ర్యాంకర్స్‌కి సీట్ అలాట్‌మెంట్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ టైమ్ సీట్‌కి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ అందరూ కంపల్సరీ ఈ కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వండి. ఎవ్వరు గూడా మిస్ అవ్వద్దు. ఓకే. నెక్స్ట్ ఫేజ్ 2 కౌన్సెలింగ్ ప్రాసెస్. ఫేజ్ 2 కౌన్సెలింగ్ ప్రాసెస్ అంటే ఏం కాదండి. మీకొక సెకండ్ ఛాన్స్ లాంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేజ్ 1 కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో మీకు సీట్ రాలేదు. లేదా సీటొచ్చింది. కాకపోతే మీకు జాయిన్ అవ్వడానికి కుదరలేదు. ఆర్ మీకొచ్చిన కాలేజ్ అనేది మీకు ఇష్టం లేదు. వేరే కాలేజ్‌కి చేంజ్ అయిపోవాలి అని అనుకుంటున్నారు. లేదంటే ఇప్పుడే కొత్తగా రిజిస్టర్ అయ్యారు. ఇటువంటి రీజన్స్‌కి ఫేజ్ 2 కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది మీకొక సెకండ్ ఛాన్స్ లాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ ఫేజ్ 2 కౌన్సెలింగ్ ప్రాసెస్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే ఫేజ్ 1 కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో మిగిలిపోయారో అంటే సీట్ రాకుండా ఆర్ సీటొచ్చి మీకు జాయిన్ అవ్వడం కుదరలేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యారు. లేదా వేరే కాలేజ్‌కి షిఫ్ట్ అయిపోవాలి అని అనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ ఫేజ్ 2 కౌన్సెలింగ్ ప్రాసెస్‌ని యూజ్ చేసుకోండి. ఓకే. ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఫేజ్ 1లో ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉందో అంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కాలేజ్ రిపోర్టింగ్ వరకు కంప్లీట్‌గా సేమ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. బట్ ఇందులో ఏంటంటే ఎవరైనా స్టూడెంట్స్ కొత్తగా రిజిస్టర్ అయితే గనుక వాళ్ళు మళ్ళీ ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాలి. ప్రీవియస్‌గా ఫేజ్ 1లో అవ్వకపోతే ఫేజ్ 2లో వెళ్ళాల్సుంటుంది. So, this is the APNSET phase 1 and phase 2 counseling process. I hope you got a clarity about this phase 1 and phase 2 counseling process. If you have any doubts regarding this, please do comment in comment box.
and don't forget to like, share, and subscribe.